ట్రేడింగ్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది టెన్షన్ కదా. ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి పెద్ద పెద్ద సైకాలజీ పుస్తకాలు చదవక్కర్లేదు. జస్ట్ ఒక సింపుల్ లెక్క తెలిస్తే చాలు. వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ ఇది అక్షరాల నిజం. అసలు మన ట్రేడింగ్ ప్రశాంతత వెనుక దాగి ఉన్న మ్యాథ్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఒక్కసారి ఈ సీన్ని ఊహించుకోండి. ఇద్దరు ట్రేడర్లు, ఇద్దరు ముందు ఒకే కంప్యూటర్ స్క్రీన్, ఒకే స్టాక్ చార్ట్, సేమ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ. కానీ వాళ్ళ రియాక్షన్స్లో ఎంత తేడా ఉందో చూడండి. ఒకరు చాలా కూల్గా, కాన్ఫిడెంట్గా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంకొకరికేమో చెమట్లు పట్టేస్తున్నాయి, గుండె దడదడలాడుతోంది, మొత్తం పానిక్. ఒకే పరిస్థితికి ఇంత భిన్నమైన రెస్పాన్స్ ఎందుకు? సమస్య ఆ చార్ట్లోనే ఉందా, లేక మనకు కనిపించనిది ఇంకేమైనా ఉందా? చూశారా, చాలామంది ట్రేడర్లు సరిగ్గా ఇక్కడే తప్పులో కాలేస్తారు. ఒకే సెటప్లో ఒకరు లాభాలు చూస్తుంటే ఇంకొకరు భయంతో నష్టపోతున్నారు. మరి ఎందుకిలా జరుగుతోంది? దీని వెనుక ఉన్నది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ కారణం. ఆ ఒక్క మ్యాజికల్ వేరియబుల్ ఏంటో ఇప్పుడు రివీల్ చేద్దాం. ఆ ఇద్దరు ట్రేడర్ల మధ్య ఉన్న తేడా వాళ్ళ స్కిల్ కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అస్సలు కాదు. మరి ఏంటి? సింపుల్, వాళ్ళు తీసుకున్న పొజిషన్ సైజ్. అవును, ఇదే మన ట్రేడింగ్లో ఎమోషన్స్ని కంట్రోల్ చేసే ఒక పవర్ఫుల్ వాల్యూమ్ నాబ్ లాంటిది. అదెలాగో చూద్దాం. ఓకే, ఈ పొజిషన్ సైజ్ని ఒక మ్యూజిక్ సిస్టమ్ వాల్యూమ్ బటన్ లాగా ఇమాజిన్ చేసుకోండి. సైజ్ చిన్నగా ఉందనుకోండి, అంటే వాల్యూమ్ తక్కువలో ఉన్నట్టు. అంతా ప్రశాంతంగా మన కంట్రోల్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఆ సైజ్ని పెంచుతామో, వాల్యూమ్ మ్యాక్స్కి పెట్టినట్టు, మార్కెట్లో వచ్చే ప్రతి చిన్న మూమెంట్, ప్రతి టిక్ మన గుండెల్లో డ్రమ్స్ కొట్టినట్టు సౌండ్ చేస్తుంది. అందుకే దీన్ని ఎమోషన్ యాంప్లిఫైయర్ అంటారు. మనందరి బ్రెయిన్లో సైకలాజికల్గా ఒక చిన్న బగ్ ఉందట. దాని పేరు లాస్ ఎవర్షన్. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. సింపుల్గా చెప్పాలంటే, ఒక 5000 రూపీస్ లాభం వస్తే మనకు కలిగే సంతోషం ఒక లెవెల్ అయితే, అదే 5000 రూపీస్ పోగొట్టుకుంటే కలిగే బాధ మాత్రం ఆ సంతోషానికి డబుల్ ఉంటుంది. అంటే మన బ్రెయిన్ డిజైనే లాభాల కన్నా నష్టాలకే ఎక్కువగా బలంగా రియాక్ట్ అయ్యేలా సెట్ చేయబడిందనమాట. ఈ ఇమేజ్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆ త్రాసులో లాభం, నష్టం బరువు ఒకేలా ఉన్నా, మన మెదడికి మాత్రం నష్టం వైపున్న తట్టే చాలా బరువుగా, ప్రమాదకరంగా కనిపిస్తుంది. అందుకే మనం పెద్ద సైజుతో ట్రేడ్ చేసినప్పుడు ఒక చిన్న లాస్ కూడా మనల్ని పానిక్ అయ్యేలా చేస్తుంది. ఈ ఎఫెక్ట్ కేవలం మన మైండ్కే పరిమితం కాదు, మన బాడీ కూడా రియాక్ట్ అవుతోంది. మనం భరించలేని రిస్క్ తీసుకున్నామనుకోండి, వెంటనే మన బాడీ ఒక సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ మన బాడీలో రిలీజ్ అయిపోయి మన బ్రెయిన్ని హైజాక్ చేసేస్తుంది. ఇక అంతే, లాజికల్గా ఆలోచించే పవర్ పోతుంది. కేవలం భయంతో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఓకే, ఈ టేబుల్లో తేడా చాలా క్లియర్గా కనిపిస్తోంది చూడండి. చిన్న సైజుతో ట్రేడ్ చేసేటప్పుడు లాస్ వచ్చినా మనం ప్రశాంతంగా ఉంటాం, మన ప్లాన్ని ఫాలో అవుతాం. కానీ అదే పెద్ద సైజుతో ఉన్నప్పుడు ప్రాఫిట్ రాగానే టెంప్ట్ అయిపోయి బుక్ చేసేస్తాం. లాస్ వస్తేనేమో భయంతో మధ్యలోనే పారిపోతాం. ఇంకా దారుణమేంటంటే, కోపంతో రివెంజ్ ట్రేడింగ్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ఉన్నది ప్రొఫెషనల్ ట్రేడింగ్ అయితే, రైట్ సైడ్ ఉన్నది పక్కా గ్యాంబ్లింగ్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఒకే ఒక్కటి, పొజిషన్ సైజ్. సరే, ఇప్పుడిదాకా ప్రాబ్లమేంటో చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఉంది. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మన ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టడానికి ఒక సీక్రెట్ వెపన్ ఉంది. అది మరేదో కాదు, ఒక చాలా సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములా. ఈ ఫార్ములాను వాడటానికి మనకు కావాల్సింది కేవలం మూడే సింపుల్ నంబర్స్. నంబర్ 1, మన ట్రేడింగ్ అకౌంట్లో మొత్తం ఎంత డబ్బుంది, అదే మన క్యాపిటల్. నంబర్ 2, ప్రతి ట్రేడ్ మీద మనం ఎంత శాతం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సాధారణంగా ఇది 1 లేదా 2% ఉంటుంది. ఇక నంబర్ 3, మనం ఎంటర్ అయ్యే పాయింట్కి మన స్టాప్ లాస్కి మధ్య గ్యాప్ ఎంత ఉంది. అంతే, ఈ 3 తెలిస్తే చాలు. ఇదే ఆ మ్యాజికల్ ఫార్ములా. పొజిషన్ సైజ్ ఈక్వల్ టు మన క్యాపిటల్ ఇంటూ మన రిస్క్ పర్సెంటేజ్ డివైడెడ్ బై మన ఎంట్రీకి, స్టాప్ లాస్కి మధ్య ఉన్న డిస్టెన్స్. ఈ ఫార్ములా వాడటం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ ట్రేడ్ మనకు ఆపోజిట్గా వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మనం ముందుగా అనుకున్న ఆ 1 లేదా 2% కంటే ఎక్కువ నష్టపోం. ఇది కేవలం ఒక లెక్క కాదు, ఇది మన ఎమోషనల్ ప్రొటెక్షన్ షీల్డ్. పానిక్ అవ్వకుండా మనల్ని కాపాడుతుంది. ఈ 2 డాష్బోర్డ్స్ చూడండి. డాష్బోర్డ్ ఏలో ఉన్న ట్రేడర్ ఫార్ములా వాడి కేవలం 200 షేర్లతో తన కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. ట్రేడ్ ఎలా వెళ్ళినా అతను రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలడు. కానీ డాష్బోర్డ్ బీలో ఉన్న ట్రేడర్
అత్యాశకు పోయి 800 షేర్లు కొన్నాడు. ఇతను డేంజర్ జోన్లో ఉన్నాడు. మార్కెట్లో ఒక్క చిన్న రాంగ్ మూవ్ అతని మొత్తం అకౌంట్ని ఖాళీ చేసేయగలదు. అయితే ఈ ఫార్ములా పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలంటే టెక్నికల్గానే కాదు, మన ఆలోచనా విధానంలో కూడా ఒక చిన్న మార్పు రావాలి. ఇది ఒక సింపుల్ బట్ పవర్ఫుల్ మెంటల్ షిఫ్ట్. ఏంటంటే డబ్బును రూపాయల్లో కాకుండా పర్సంటేజుల్లో చూడటం స్టార్ట్ చేయాలి. అయ్యో 10,000 రూపాయలు పోయాయే అని ఆలోచించడం మానేయాలి. అది మన ఎమోషనల్ రియాక్షన్. దానికి బదులుగా ఓకే, ఇది నా ప్లాన్లో భాగమే, నేను అనుకున్న 1% రిస్క్ ఇది అని అనుకోవాలి. చూసారా, మొదటి ఆలోచన మనల్ని పానిక్లోకి నెడుతుంది, కాని రెండో ఆలోచన మనల్ని ప్రాసెస్కి కట్టుబడి ఉండేలా చేస్తుంది. ఈ ఒక్క చిన్న మార్పు ట్రేడింగ్లో మన రిజల్ట్స్ని మొత్తం మార్చేయగలదు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రొఫెషనల్ ట్రేడింగ్ అంటే థ్రిల్ కోసం కాదు, డిసిప్లిన్తో చేసేది. మన గోల్ అడ్రినాలిన్ రష్ ఫీల్ అవ్వడం కాదు, ప్రతిరోజూ అవసరమైతే బోరింగ్గా ఒకే పద్ధతిలో మన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే. ప్రొఫెషనల్స్ ఎగ్జైట్మెంట్ కోసం ట్రేడ్ చేయరు, నిలకడ కోసం చేస్తారు. ఓకే, ఇప్పటిదాకా థియరీ అంతా విన్నాం, బావుంది. కానిప్పుడు అసలు పని మొదలవుతుంది. దీన్ని యాక్షన్లోకి పెట్టాలి. మన ఎమోషన్స్ని పక్కన పెట్టి మనకు నిజంగా సరిపోయే టెన్షన్ లేని ట్రేడింగ్ సైజ్ని కనుక్కోవడానికి ఈ ప్లాన్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, మైక్రో సైజ్ టెస్ట్. లాభాల గురించి కొన్నాళ్ళు మర్చిపోండి. చాలా అంటే చాలా చిన్న సైజ్తో ఒక 20 ట్రేడు చేయండి. ఇక్కడ గోల్ డబ్బు సంపాదించడం కాదు, మన రూల్స్ని మనం ఫాలో అవుతున్నామా లేదా అని టెస్ట్ చేసుకోవడమే. ఇక రెండో స్టెప్, పర్సెంట్ ఓన్లీ జర్నల్. ఒక నెలపాటు మన ట్రేడింగ్ జర్నల్లో రూపాయల గురించి రాయొద్దు. జస్ట్ +1 ప్రాఫిట్ లేదా -1 లాస్ అని పర్సెంటేజుల్లోనే రాయాలి. ఫైనల్గా మూడో స్టెప్, స్కేల్ అప్ డిలే. సైజు పెంచుకోవటానికి తొందరపడొద్దు. చిన్న సైజుతో కనీసం 90% సార్లు మన రూల్స్ని మనం ఫాలో అయ్యామని తీవు చేసుకున్నాకే చాలా నెమ్మదిగా సైజు పెంచాలి. సైజు పెంచుకునే హక్కుని మనం సంపాదించుకోవాలి. సో చివరికి అంతా వచ్చి ఈ 3 పిల్లర్స్ దగ్గరే ఆగుతుంది. మన దగ్గర ఒక బెస్ట్ స్ట్రాటజీ ఉండొచ్చు, కానీ సరైన పొజిషన్ సైజింగ్ అనే బ్రిడ్జ్ లేకపోతే మన సైకాలజీనే ఆ స్ట్రాటజీని నాశనం చేస్తుంది. పొజిషన్ సైజింగ్ అనేది మన స్ట్రాటజీని, మన సైకాలజీని కలిపి ఉంచే ఒక గట్టి బంధం లాంటిది. ముగించే ముందు ఒక్కసారి మనల్ని మనం నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకుందాం. మనం ట్రేడ్ చేసేది ఈ ఒక్క వారం డబ్బు సంపాదించడానికా, లేక రాబోయే 10 ఏళ్లపాటు మార్కెట్లో నిలదొక్కునే ఒక కెరియర్ని నిర్మించుకోవడానికా? ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు, మనం తీసుకునే పొజిషన్ సైజులోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కంటెంట్ అప్డేట్స్ కోసం.